అందంగా పెంచమైతే వచ్చింది. మొత్తం అంతా బాగానే ఉంది. దబాయి గట్ట వేసేవాళ్ళం. గుడ్డు అయితే తీసుకొచ్చేసాను, పెద్ద గుడ్డు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే చాలామంది అన్నలు అయితే కామెంట్ అయితే చేశారు, తమ్ముడు నువ్వు ఏం వర్క్ చేస్తావు అక్కడ, ఒకసారి వీడియో చేయి తమ్ముడు ఫుల్ వీడియో అన్నారు. అలాగే నేను ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే తీయట్లేదు అనమాట. అంటే నార్మల్గా డైలీ మన గార్డెన్లో ఉన్న జంతువులు ఉన్నాయి కదా, వాటి దగ్గర ఏ పని చేస్తామో ప్రతిరోజు చేయాలన్నమాట. ప్రతిరోజు వాటి రూమ్కి వెళ్ళి తాసాలు కడగడం, అలాగే ఏమేం చేస్తారో మొత్తం అన్నీ చూపించాను అనమాట ఈ వీడియోలో. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అలాగే పార్ట్ 2లో వచ్చేసి ఏమేం పనులు ఉంటాయో ప్రతిదీ వీడియో అయితే చేస్తాను. అంటే ఈ వీడియోలో కవర్ చేయడానికి అయితే అవ్వలేదు, ఓకేనా. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది ఒక రూమ్ అనమాట. ఇది చిన్న జంకల్ రూము. ఆ జంకల్ రూమ్ ఇదే. ఇవి వచ్చేసి పొడుగు కొమ్ముల జింకలు అనమాట. ఇవి ఈ నెమలే కొద్దిగా ధైర్యంగా ఉంటుంది అనమాట. ఏ నెమలైనా చూసి పారిపోతాయి. ఇదైతే పొడవడానికి అయితే వస్తుంది. ఒకసారి ఈ నెమలికి తల మీద కొద్దిగా దెబ్బ అయితే తగిలిందనమాట. ఆ తగలంతో కొద్దిగా పిచ్చెక్కినట్టు ప్రవర్తించేది. ఇప్పుడైతే క్యూర్ అయినట్టుంది, అందంగా పెంచమైతే వచ్చింది. మొత్తం అంతా బాగానే ఉంది. దబాయి గట్ట వేసేవాళ్ళం. ఇదేమో చిన్న జింకల రూమ్లో తాస అనమాట. ఈ మూల ఉంటుంది, మొత్తం రూమ్ అంతటికే ఈ మూల ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చి తాగుతాయి. ఫస్ట్ వాల్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇందులో వాటర్ బయటకు అయితే వెళ్ళిపోతాయి. ఈ వాల్ అయితే కట్టుకోవాలి, లేదంటే అంగని చూసారా వాటర్ తగ్గికొద్ది వాటర్ సౌండ్ వినబడుతుంది కదా, ఇందులో పడతాయి అనమాట. దీని బ్రష్ ఎప్పుడు ఇక్కడే పైన పెడతాం. శుభ్రంగా కడుక్కోవాలి, లేదంటే తాగం అనమాట. స్మెల్ వచ్చేస్తాయి నీళ్ళు అయితే. ఇలా ఎక్కడ నాచు లేకుండా కడుక్కోవాలి శుభ్రంగా. వాటర్ ఈ హోల్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి కదా, ఈ వేస్ట్ వాటర్ వేస్ట్గా పోనివ్వం అనమాట. ఇది మళ్ళీ పైప్ అయితే ఉంటుంది గ్రౌండ్ నుంచి, అదిగోండి చెట్టుకి అయితే వెళ్తుంది అనమాట. చూసారు కదా, ఇదే పైపు. ఇలా ప్రతిరోజు చెట్టుకి అయితే వెళ్తుంది. ఇప్పుడైతే కడిగేసుకున్నాం కదా, వాల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. వాటర్ అయితే వస్తున్నాయి కదా, వాల్ అయితే కట్టేసుకోవాలి. మన గాడి ఇదే. ఈ 2 రూమ్లే కాదు, ఇంకా చాలా రూమ్లు ఉంటాయి. ఆ రూమ్లన్నీ కడగాలంటే వెళ్ళాలన్నమాట, చాలా దూరం వెళ్ళాలి. వాటికి వెళ్ళడానికి మనకి గాడి అయితే ఉంది. జింగ్ జింగ్. టేక్ రైట్. ఈ ప్లేస్ చాలాసార్లు చూపించాను కదా మీకు, చాలాసార్లు చాలా వీడియోల్లో చూపించాను. జింకల్ రూము, కోల్డ్ రూము, ఇవన్నీ. చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి, ఎందుకంటే మాకు వేరే పని తగిలిందనమాట. ఇక్కడికి ప్రతిరోజు ఇంకొకటి అయితే వస్తున్నాడు అనమాట ఈ తాసాలు క్లీన్ చేయడానికి. ఈరోజు కొద్దిగా నీరసంగా ఉండి రాలేదు, అందుకని నేనైతే వచ్చాను. మన బడ్డీగాడు అయితే ఎదురు చూసేస్తున్నాడు, చాలా రోజులైంది దాన్ని చూసి. నేను వచ్చి రాగానే నిజంగా చాలా బాగా గుర్తించుకుంది. అసలు గుర్తు పెట్టుకోదేమో అనుకున్నాను. ఇప్పటికి వచ్చి 15 రోజులు అవుతుంది, అయినా కానీ బాగా గుర్తు పెట్టుకుంది నన్ను. వీటి తాస ఇదనమాట, ఇలా ఉంటుంది. వాల్ కింద ఉంటుంది,
వచ్చిన పని చూసేద్దాం. అంటే ఇప్పుడు బ్రష్లు ఉన్నాయి కదా, ఈ బ్రష్లో కూడా ఒక తాసాకి ఉంటుంది అనమాట. ఏ రూమ్దే ఆ రూమ్దే అని అనమాట. ఇవన్నీ ఏ రూమ్ తాసా ఆ రూమ్లో ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట పైపు. మా బడ్డీ గడి నా ప్యాంట్ అయితే మొత్తం కొరికేస్తున్నాడు. చాలా రోజులు అయిపోయింది అనమాట, నెల రోజులైంది ఇలాగా తాసాలు కడగడానికి వచ్చి. ఇవన్నీ ఇప్పుడు ఇలాగా ఇందులోకి ఈరోజు వచ్చాను, కానీ చాలా హ్యాపీగా ఉందన్నమాట. వీటి దగ్గర ఇలాగా ఆడుకుంటూ పాడుకుంటూ చేస్తుంటే మన బడ్డీ ఏడైతే గుర్తించుకోవడం అది హైలైట్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది ఈరోజు అయితే. బడ్డీ వెళ్ళిపోతున్నాం, నాతో రావడానికి అయితే చూస్తుంది అనమాట. ఆ నెల రోజులు దీన్ని అయితే మర్చిపోలేకుండా అంతలా చేసాం మనం, అంతలాగా క్లోజ్ అయ్యామన్నమాట దాంతోనే. దానికి పిల్ల కూడా పుట్టిందనమాట, మొన్నే చనిపోయింది. అది వీడియో చేయకూడదని చేయలేదన్నమాట. తర్వాత రూము ఆస్ట్రిచ్ కోల్డ్ రూము. ఇవేం చేస్తున్నాయో. గుడ్డు పెట్టింది, బా వాట్ ఏ టైమింగ్. గుడ్డు అయితే పెట్టింది, నేను కూడా ఇప్పుడే చూసాను. వా చాలా పెద్ద గుడ్డు. ఈ వీడియో పెద్దది అయిపోద్ది అందుకని తీయట్లేదు. ఈ గుడ్డుతో పాటు ఇంకా చాలా గుడ్లు వస్తాయి, అవన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను. మా గార్డెన్లో ఎన్ని గుడ్లు ఉన్నాయో, ఎన్ని రకాల గుడ్లు ఉంటాయి అన్నది ఒక వీడియో అయితే చేస్తాను దాని మీద కూడా. అలాగే ఈ గుడ్ని ఏం చేస్తారో కూడా చెప్తాను మొత్తం అన్ని. గార్డెన్లో అన్ని తాసాల్లో ఇదే చెత్త తాస అనమాట. చెప్పాలంటే గబ్బు చేసేస్తాయి కోళ్ళు, చాలా స్మెల్ వచ్చేద్ది ఇది తాస. ప్రతి తాస కడితాను కానీ ఇది వచ్చిన స్మెల్ ఏ తాస రాదు. దీన్ని పైప్ అయితే ఆన్ చేసే కడగాలి, లేకపోతే జిడ్డు వదలదు. దీని వాల్ వచ్చేసి అక్కడ ఉంటుంది అనమాట, బయటకు వెళ్ళిపోయి పైప్ అక్కడ ఉంది. దీని వాల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. గుడ్డు అయితే తీసుకొచ్చేసాను, పెద్ద గుడ్డు. గాడి మీద అయితే పెడుతున్నాను అందాక. ఇంకా తాసాలు బాకీ ఉన్నాయి కదా కడగవలసినవి, దాని సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ రూమ్ అనమాట, జింకల్ రూము. ఇవి కూడా ఒక్కొక్కసారి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట. వీటికి మెంటలు అనమాట, ఎప్పుడు ఎలా ఉంటాయో కూడా అర్థం కాదు. దీని తాస వేరేలా ఉంటుంది అనమాట. అన్ని తాసాలు ఒకలా ఉంటాయి, ఇది టైల్స్తో చేయించింది అనమాట. ఇది మొత్తం చాలా శుభ్రంగా కడగాలి. దీనిపైన చెట్టు ఉంది కదా, ఇందులో ఆకులు పడుతూ ఉంటాయి అంత మోటలు. ప్రతిరోజు ఇలాగ ఉంటుంది తాస. పైనేమో ఈ కోళ్ళు ఉంటాయి కదా మన గార్డెన్లో, అవేమో ఇక్కడికి వచ్చి దీనిపైన నుంచి ఉంటాయి. దీన్ని మొత్తం ఖరాబ్ చేసి పడేస్తాయి. ఓకే
ఇందులో వాటర్ వచ్చేసి ఇదనమాట, బయటికి ఓపెన్ అయిపోయింది. కొన్ని అలాగే వెళ్ళిపోతాయి, కొన్ని చెట్టుకి అయితే వెళ్తాయి అనమాట. ఇది చెట్టు కూడా వీటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కొమ్ములు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. అలాగే ఆ పక్కన నెమళ్ళు ఉంటాయి అంగండి అటు సైడు. నీళ్ళు అయితే మొత్తం వచ్చేసాయి. ఇప్పుడు వాల్ అయితే కట్టేసుకోవాలి. దీనికి వాల్ ఉండేది, అది కనిపించట్లేదు అనమాట, అందుకని నోస్ ప్లేయర్తో తిప్పుతున్నాను. దీని వాల్ వచ్చేసి వాటర్ వచ్చి వాల్ ఇందులో ఉంటుంది. వాటర్ అయితే ఎలా వస్తాయి, బాగుంది కదా టెక్నిక్. వాల్స్ తప్ప పైపులు అయితే కనపడవు. ఇందులోని ఎన్నో వాటర్ పెట్టామన్నమాట, ఇక్కడ వరకు పెడతాం. ఎందుకంటే ఇవి ఖరాబ్ చేస్తాయి, ఎక్కువగా తాగవు. అలాగే చలికాలం ఒకటి కదా. జింకల రూము, కోల్డ్ రూము, ఈ రూము అయిపోయింది మూడుని. ఇప్పుడైతే డేంజర్ జింకల రూమ్ అనమాట. ఇందులోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఆ జాగ్రత్త కోసం ఈ రాడ్ అనమాట, ఈ రాడ్ జాగ్రత్తగా ఉండాలంటే ఈ రాడ్ ఖచ్చితంగా చేతిలో ఉండాలి. అంటే ఈ జింకల రూమ్లో కొన్ని పిల్లలు ఉన్నాయన్నమాట. వీటి తల్లులు వాటి పిల్లల్ని ఎలా కాస్తాయి అంటే, అవి చనిపోయినా కానీ వాటి పిల్లలకి ఏం కాకూడదని. ఇంకొంత దీనికైతే పిల్ల ఉంది, అందుకని నా వెనకాల ఎలా వస్తుందో చూడండి. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వీటిని అయితే ఆపలేము, అందుకైతే ఈ రాడ్ కూడా ఉంటే అవి అయితే ఏం చేయలేవు. దీని తాసాకు వచ్చేసి ఇక్కడ వాళ్ళు బయటకు వెళ్ళిపోతాయి చెట్టు మొదలకి. గబ్బు చేసేసిన మొత్తం. ఒక కన్నేసి ఉండొచ్చాలి వెనక్కి కూడా, లేకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలదు. మొత్తం నీళ్ళు అయితే అయిపోయినాయి. ఇది చూడండి మేక పిల్లలు. ఈ జింకల రూమ్ పక్కన మేకల రూమ్ ఉంటుంది, పిల్లలు అనమాట. షో వాళ్ళు అయితే కట్టేసాం. ఇవైతే మర్చిపోకూడదు అనమాట. ఈ కట్టేసామంటే వాటర్ అయితే రావన్నమాట. అసలు కడగడం అయితే అయిపోయింది. ఒకసారి మళ్ళీ రూమ్లకి వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. అంటే తాసాలకి పైన వాలు ఇప్పు ఉందా లేదంటే కట్టేసామా అన్నది చూసుకోవాలి. కట్టేసి ఉంటే దాహానికైతే చనిపోతాయి అనమాట, నీళ్ళు అయితే రావు. అందుకని ఆన్ చేసి ఉండించుకోవాలన్నమాట. ప్రతిదీ చాలా చెక్ చేయాలన్నమాట, చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఎక్కువ ఉన్న జింకల రూముల్లోని తాసాల్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు తాసాల్లో ఎలాగేస్తామన్నది చూపించాను. ఆ రూమ్లో తాసాల్లో ఉంటుంది. ఈ కోడి రూముల్లో అయితే ఇలాగా బకెట్ అయితే తెచ్చేస్తాం. వీటికి అలాగే వీటికి ఎక్కువ ఉన్న వాటికి పెద్ద పెద్ద తాసాల్లో ఉంటుంది అనమాట. చిన్నగా ఇలా 2 జింకలు అలా ఉన్న వాటికి తాసాలు వేరు ఉంటాయి. వీటికి అయితే ఇలాగ ఇందులో ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి జింకల దానా. ఇలా బకెట్తో పట్టుకు వెళ్ళి వేస్తాము. ఇందులో వచ్చేసి జింకల దానా అనమాట. ఇందులో వచ్చేసి ఆస్ట్రిచ్ కోళ్ళు ఉన్నాయి కదా, వాటి దానా ఉంటుంది. అయితే తేవాలి ఇప్పుడు. వాటికైతే వేసేసాం. ఈ రోజుకి అయితే వచ్చేసింది. రేపు అయితే బస్తా పట్టుకుని రావాలి. ఇదే అనమాట ప్రతిరోజు జింకల రూముల్లో అలాగే కోడి రూముల్లో అలాగా ఇదే పని చేస్తామన్నమాట. ప్రతిరోజు ఇదే పని ఉంటుంది, ఇంకా ఎక్కువ ఏముండదు. ఒకవేళ దానా అయిపోతే పట్టుకు వెళ్ళి వేస్తాం అంతే. ఇంకా వాటి గొడవ ఏముండదు అనమాట. తాసాలే మెయిన్ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా కడగాలి, లేదంటే వాసన వస్తాయి అన్నమాట. వాసన వస్తే తాగవయ్యి, ఎందుకో మరి నాకైతే తెలీదు. తాగో. అలాగే మళ్ళీ ఒక్కొక్కటి నాచు కట్టేస్తుంది అనమాట. నాచు కట్టేసి స్మెల్ వచ్చేస్తుంది. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.